ఈరోజు రాష్ట్రంలో మరి హైకోర్టు నిర్మాణం కోసం జరుగుతున్నటువంటి స్థలం విషయంలో రాజేంద్ర నగర్ యూనివర్సిటీ విద్యార్థులు మరి దాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ ఉద్యమాన్ని చేపడితే దానికి సోదరి ఏబీవీపీ కార్యదర్శి అయినటువంటి ఝాన్సీ గారు మద్దతు తెలియజేయడానికి శాంతియుతంగా వెళ్ళినప్పుడు వారిపై ఈ యొక్క పోలీసులు దాడి చేసి మరి ఒక స్త్రీని చూడకుండా అవమానకరమైన రీతిలో జుట్టుపట్టుకుని లాక్కుంటూ వెళ్ళి ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో స్త్రీకి మర్యాద లేకుండా చేసిన ప్రభుత్వం ఈరోజు మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఇటువంటి దాడులు ఫ్రెండ్లీ పోలీస్ అంటూ మరి ఇటువంటి దాడులు చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈ యొక్క రాష్ట్రంలో మేము కోరుతుంది ఆ యొక్క యూనివర్సిటీకి సంబంధించిన భూములలో ఈ యొక్క హైకోర్టులు నిర్మించడం కాదు, ముఖ్యంగా మీకు నిర్మించాలని ఉంటే ప్రజలకు ఉపయోగకరమైనది, అందరికీ ఉపయోగకరమైనది హాస్పిటల్. ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ మనం చూసినట్లయితే ఎంతో ఘోరమైన సిచ్యువేషన్లో ఉంది. దానికోసం వందల కోట్లు వేల కోట్లు వెచ్చించి మరి ఈ యొక్క కొత్త హాస్పిటల్ను నిర్మించేందుకు మీరు నిర్ణయం పెట్టుకోవాలి. కానీ ఈ యొక్క ఏదైతే యూనివర్సిటీ భూములను ఆక్యుపై చేసుకొని దాంట్లో ఏదో హైకోర్టు నిర్మిస్తా అని ప్రజలకి ఎక్కువ ఉపయోగం లేని విషయం మీద ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్రీకరించి ఈ నిర్ణయాలు తీసుకుంటుంది. అదేవిధంగా ఇటువంటి హింసలకి పాల్పడితే మహిళలను చూడకుండా కూడా ఎంతో ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. ఈ యొక్క ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఈ యొక్క యువతరం, విద్యార్థి లోకం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి తలుచుకుంటే మీరు చూసిండ్రు. ఇప్పుడు ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే బొందబెట్టి పక్కన పెట్టారో మీ యొక్క ప్రభుత్వాన్ని కూడా అదే గతిగా పట్టుద్ది. మేమందరం ఏక తాటిపైకి వచ్చేంత వరకు మీరు చూసుకోకండి. మీరు ఇమ్మీడియట్లీగా ఆ యొక్క ఆఫీసర్లపై చర్య తీసుకొని అదేవిధంగా ఈ అమ్మాయికి న్యాయం చేసి మాకు ఈ యొక్క భూములలో ఈ హైకోర్టు నిర్మాణం కాదు, మాకు హాస్పిటల్ నిర్మాణం ఇచ్చి మంచి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వమని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరోమారు ఇట్లాంటి మహిళలపై దాడులు చేస్తే మాత్రం ఈ యొక్క రాష్ట్రాన్ని మొత్తం దిగ్బంధం చేసి ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి మేము ముందు కొనసాగుతామని ఈ యొక్క పత్రికా మూలకంగా మీ అందరికి తెలియజేస్తున్నాం.